విడుదల పొందిన వారి గురించి చెబుతున్నాడు. విడుదల పొంది వీళ్ళు చేసే పనికిమాలిన పనులు. మందిరంలోకి వస్తున్నారు, మళ్ళీ మేము విడుదల పొందేమో అనుకుంటున్నారు, మేము రక్షణ పొందేమో అనుకుంటున్నారు. చేసేవన్నీ పనికిమాలిన పనులు. చెప్పుకునేదేమో మేము రక్షణ పొందేమో, మేము విశ్వాసంలో, మేము భక్తి కలిగిన వాళ్ళం, మా అంత భక్తి పరులు ఈ లోకంలోనే ఎవరు లేరు. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఇందుకోసమేనా అసలు విడుదల పొందింది? ఈ హేయ క్రియలను నీవు జరిగించుడికైనా మీరు విడుదల పొందింది. హేయ క్రియలు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తే, దేవునికి అయిష్టమైన క్రియలు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నా సన్నిధి నుండి నేను వెళ్ళగొట్టేదను, దేవునికి కోపం రేపించను. దేవుని ఎదుట హేయ క్రియలు చేయుచున్న జనం, దేవుని మాట వినని జనం, మేము భక్తిపరులం, మేము విశ్వాసులం, మా అంతటి భక్తిపరులు ఎవరు లేరు అని చెప్పుకునే జనం వీళ్ళు. భక్తి లేదు, ఏమీ లేదు. అలాంటి వారి గురించి దేవుడు అన్నాడు, నా సన్నిధిలోంచి ఈ జనాన్ని, ఈ బ్యాచ్ని ఏం చేస్తా? వెళ్ళగొడతా. నేను ఎవరినైతే వెళ్ళగొట్టానో ఆ జనము కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు.